హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నదనే కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో ఏంటిదంటే, ఇప్పుడు ఒక్క పూట బడులు స్టార్ట్ అయితేనే మా పిల్లలతోటి ఇంత ఘోరంగా టార్చర్ అవుతుంటే, రేపు ఇంకా 15 రోజులు అయితే ఇక స్కూల్ మొత్తం అయిపోతుంది. మళ్ళీ ఎండాకాలం సెలవులు అయితే వస్తాయి కదా. ఆ ఎండాకాలం సెలవులలో వీళ్ళతో ఇంకెంత టార్చర్ ఉంటుంది, ఏం కథ అని అయితే నేనైతే ఈ వీడియోని అయితే చెప్తున్నాను. ఓన్లీ ఇప్పుడు ఒంటి పూట బడులకే నన్ను ఇంత టార్చర్ చూపెడుతున్నారు, మీకే అర్థమైపోతుంది. అలాంటిది ఇప్పుడు 2 మళ్ళీ మొత్తానికే స్కూల్ ఎండాకాలం సెలవులు అయితే ఇంకెంత టార్చర్ పెట్టాలి, ఏం కథ అయితే నేనైతే ఈ వీడియోని అయితే చెప్తాను. ఇప్పుడైతే మా పిల్లలు అయితే నేను వీడియో తీసేసి మా పిల్లలకైతే ఏం తెలియదు. ఇక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇట్లా ఆడుతూనే ఉంటారు. ఇదే సంగతి, ఊకి ఇదే పని. ఏమైనా చదివేది కాదు, రాసేది కాదు, ఏది కాదు. ఏబీసీలు రాయమంటే నేను రాయను పో, మేమెందుకు రాస్తాం. ఈమెకో ఇష్టం ఉండదు, చిన్న ఆమెకేమో ఇష్టం ఉండదు. ఈమెకి ఇష్టం ఉన్నప్పుడు ఆమెకి ఇష్టం ఉండదు, ఆమెకి ఇష్టం ఉన్నట్టు ఈమెకి ఇష్టం ఉండదు. అట్లా ఆడతారు, ఇట్లా కొట్టుకుంటారు. టార్చర్ అంటే టార్చర్ చూపెడతారు. వామ్మో నాయనో ఎట్లా రా అని అనుకుంటాను. నాకు టార్చర్ అయితే టార్చర్ చూపెడుతున్నారు. మీ ఇళ్ళల్లో అసలు ఇట్నే ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. మీ వీడియో కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. వాళ్ళే సాంగ్స్ వాడుకుంటా వాళ్ళే డ్యాన్స్ చేస్తున్నారు, ఇట్లా ఎగురుకుంటారు, ఒకరి మీద ఒకరు పండి బొరుతారు. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. నాకైతే ఒక్కొక్కసారి ఈడ్చి కొట్టాలంత కోపం వస్తే కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము కదా అనిపిస్తుంది. కొడితే మళ్ళీ ఇదంటే ఇప్పుడు ఆమె ఇట్లా బొర్రింది కదా, ఆమెనంట కప్పనంట, ఈ కప్ప మీదే నేను కూర్చున్నాను. గిదే కొట్లాట, గిదే అవుల్లా ఈ ఆస్టకు వస్తుంది పిల్లలతో. అయితే ఎటైనా పంపిస్తే మంచిగా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. మీ ఇళ్ళల్లో ఇట్నే జరుగుతుందో లేదో చెప్పండి. ఆమె కప్ప అయిపోయినది. ఇప్పుడు నేను ఒకరి తర్వాత ఒకరం కడుపున వస్తుంది, అట్లా చేయొద్దే అంటే అస్సలకే అయినారు. మళ్ళీ ఇదే బొబ్బ ఉల్ల గిట్లుంటుంది, ఏం చేసినా ఇది కాదు. ఎంతైనా ఇక చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక గిట్నే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇక అందుకే నేను సపరేట్గా ఇచ్చి పెడతా, వాళ్ళకి తెలియకుండానైతే వీడియో తీసిన. ఒకవేళ నేను వీడియో తీస్తున్నానైతే వాళ్ళకి తెలిసింది అనుకో, అస్సలకే వీడియో తీయనియ్యరు. ఇక మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నారండి, జుట్టు పట్టి వీక్కున్నారు, ఏడుచుకుంటున్నారు. ఇదే కథ. ఇక ఏం చేస్తాం చెప్పండి. వీళ్ళ అల్లరి భరించడం మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఇక పెద్దామె వచ్చి అలిగిరి కూర్చుంటే నేను రాను పోనంటే, నువ్వు రావా అంటే వచ్చి కొట్టి ఇట్లా వస్తుంది. ఇట్లుంటే ఇక వీళ్ళతో సంగతులు ఎట్లా చేయాలనే కదా. జుట్టు పట్టి వీక్కుంటారు, కొట్టుకుంటారు, ఘోరంగా ఉంటుంది. మళ్ళీ ప్రేమలు వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నం తినిపించుకుంటారు, అన్నీ చేస్తారు. మళ్ళీ అట్లా కూర్చుంటే నొస్తుందా అంటే నొస్తుందని అంటది, మళ్ళీ నవ్వుతుంది, లేమ్మని అనదు. ఏం చెప్పినా ఎంత చెప్పినా వేస్ట్ అనిపిస్తుంది. నాకైతే ఒక్కొక్కసారి ఏం చేస్తాను చెప్పండి. ఇక చూడు అట్లనంటే డోమర్ గద్దలు ఎత్తుంది అంటే ఇట్లా పోతుందంట. వాళ్ళ టీచర్ ఇట్లా అన్నారంటే, వాళ్ళ ఫ్రెండ్ అన్నదంటే అట్లా ఎత్తారంట. ఒక అట్లా ఉంది. ఏం చేయాలో ఏం కథ అస్సలకే అర్థం కాదు. ఇక వీళ్ళ కోసం అయితే ఇప్పుడు ఇక ర్యామ్స్ ఇట్లా అన్ని వాడుల్లి పాడతా అంటే మీకు వస్తాయని అని చెప్తే, మేము పాడమని అన్నారు. పాడమని అంటే ఇప్పుడైతే పాడుతున్నారు, వినండి. మొత్తం అన్నం గిట్లా అంతే కదా ఇల్లు. ఇప్పుడే ఇల్లంతా ఇట్లా క్లీన్ చేసేసిన. ఇప్పుడైతే ఇక వాళ్ళైతే ఏదైనా ఒకటి చేస్తాం మమ్మీ, ర్యామ్స్ వాడతా అని అంటే సరే పాడండి అని అన్న. వాళ్ళైతే ఇప్పుడైతే ర్యామ్స్ వాడుతున్నారు, వినేసేయండి. ఇక
నువ్వు ఏబిసి చెప్పు సిరి పాప. నాకు ఇంట్రాలే, ఇలా చెప్పవా? వంటలు చెప్పు. చెప్పు 10 ఏది? 10 ఇప్పుడైతే మీరు అత్తయ్య విన్నారు కదా, ఉల్లా గంత టార్చర్ ఉంటుంది. తలకాయ నొస్తే వాళ్ళు ఒరుతుంటేనైతే నాకు తలకాయ నొప్పి లేస్తుంది ఒక్కొక్కసారి. ఎంత చెప్పినా వినరు. గదే బొబ్బ గదే ఇది. ఇప్పుడు చిన్నామనేమో నేను డ్యాన్స్ వేస్తాను అనుకుంటా, చిన్ని ఆశ, ముద్దు ఆశ అనుకుంటానైతే డ్యాన్స్ అయితే ఎత్తుంది. ఆమెనే పాట పాడుకుంటుంది, ఆమెనే డ్యాన్స్ ఎత్తుంది. ఇక్కడ నుంచైనా మా అక్క అట్లా కాదు, ఇదే అని అక్క చూపెడుతుంది. ఒక అట్లుంది అక్కని. మా పెద్ద అమ్మాయి వీడియో తీస్తుంటే చూసింది, అందుకే ఆమె ఇటు రావట్లేదు. ఇంకా ఓన్లీ చిన్న అమ్మాయి మాత్రమే చేస్తుంది. ఇట్లా డ్యాన్స్ అయితే చేస్తారు. ఇట్లున్నది వీరతో కథ. ఎట్లా చెప్పినేం లేదు, కాసేపు కూర్చుంటారు. ఇక తర్వాత ఇంకా అత్తలేడు బాచి నేను డాడీ వస్తుండో లేదో చూసేద్దాం పా అని మళ్ళీ ఒకటి. ఈమెనేమో ఏడుస్తుంది, బాచి కావాలి నాకు, బాచి కావాలి, పోదాం పా అని ఈమె. ఆడ కూర్చోండి బాచి వస్తాడు, బాచి వచ్చిన తర్వాత పోదరా అని నేను అన్నా. అంటే సరే పోయి చూసి రాపోండి బాచి వస్తుండో అంటే, వాళ్ళ నాన్న వచ్చే టైం వచ్చినట్టు జాలీగా మెయిన్గా డోర్ తీస్తారు, బయటికి వెళ్తూనే ఉంటారు. బయటికి పోవాలంటే అడుగుతారు, పోవాలన్నా వద్దా అంటారు. అంటే పొమ్మని అంటే ఇక అంటే పోయి చూసేసి వస్తారు. ఇక అక్కడ మెయిన్ అందాక పోతారు. మళ్ళీ నన్ను అడగంది పోరా, అటు పోవాలన్నా అటు ఉండి చూడాలన్నా అంటే చూడమని అన్నాను అనుకో, అప్పుడు పోయి చూసేసి వస్తారు అన్నట్టు. ఇక వాళ్ళ నాన్న అత్తుండా లేడా అని చూస్తారు. వాళ్ళ నాన్ననేమో ఇక ఇటు నుండి అయితే బయటికి అయితే వెళ్ళిండు, మెట్లకి వెళ్ళి అయితే వెళ్తుంది. వీళ్ళు ఇటు వెళ్ళిండు, వాళ్ళ నాన్న అటు మెట్లకి వెళ్ళి వేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఏదన్నా ఒకటి మాత్రం పక్క తీసుకురావాలి. ఇక్కడనైతే గ్రేప్స్ తీసుకొస్తాడు. గ్రేప్స్ను పిల్లలకైతే ఐస్ క్రీమ్లను పల్లి పట్టీలు అయితే తీసుకొని వచ్చి నాకైతే ఇచ్చిండు. అయితే పైన పెట్టేసిన. ఇక సరే పిల్లలు చిన్న పాపగా గ్రేప్స్ ఇస్తే, చిన్న పాప గ్రేప్స్ అంటే పిచ్చి ఉల్ల అంత బాగా ఇష్టంగా తింటుంది. ఇక గ్రేప్స్ పట్టుకొచ్చి మమ్మీ ఇంకో అని అయితే నాకైతే ఇచ్చేసింది. నేనైతే ఇంకా గ్రేప్స్ తీసుకొని అయితే ఆడనైతే పెట్టగానే అమ్మ ఐస్ క్రీమ్ తేలేదంటే ఇక మా పెద్ద పాపని మా చిన్న పాప ఇద్దరైతే ఏడుపు స్టార్ట్ చేసిల్లు. ఇక సరేలే నేను ఇస్తుందా అని అంటే ఇక మళ్ళీ తర్వాత వచ్చిల్లు ఇద్దరాక ఆడ కూర్చున్నారు. ఇక వాళ్ళిద్దరికి అయితే చెరొక్క ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేసిన. ఇక తిన్నారు. మళ్ళీ తర్వాత మమ్మీ నాకు తీయత్తలేదు, ఇది తీసేవా అంటే సరే అని ఇక వాళ్ళ కోసం అయితే చిన్న ఆమెకైతే తీసి ఇచ్చిన. పెద్ద అమ్మని అయితే తిన్నది. సైలెంట్ ఇచ్చి అంతసేపు సైలెంట్గా తింటారు. అది అయిపోగానే మళ్ళీ బొబ్బ సాస్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ పోయి అమ్మ ఇంకోటి కావాలి తెచ్చుకుందామా, ఇంకోటి కావాలని బొబ్బ చేస్తారు. అట్లుంటే వీళ్ళతోనైతే తలకాయ నొప్పి లేస్తుంది అన్నట్టు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అట్లా అవుతుంది. మేము జగదార్ది సీరియల్ అయితే చూస్తున్నాం. ఆ టైంలో ఐస్ క్రీమ్ తింటున్నారు. ఐస్ క్రీమ్ తినుడు అయిపోయేసరికి వీళ్ళ నాన్న అన్నం గిట్లా తినుడు మొత్తం అయిపోయి పండుకోవడానికి అయితే ఇక బెడ్రూమ్లోకి అయితే వచ్చేయంగానే ఏంటిది మా చిన్న పాపకేమో పండుకునేటప్పుడు ఏదైనా ఒక ఫుడ్ అయితే తినాలి. బనానే కానీ ఇటు ఏంటి గ్రేప్సే కానీ ఏది ఉంటే అది తినాలన్నట్టు. తినకపోతే మాత్రం ఆమె అసలుకే పండదు, పక్క ఏదైనా ఒకటి ఉండాలన్నట్టు. అయితే ఆమె కోసం అయితే గ్రేప్స్ కడిగి ఇచ్చేసిన. ఆమెనేమో గ్రేప్స్ అయితే తింటున్నారు. గ్రేప్స్ అయితే తినేస్తున్నారు ఇద్దరు. తింటుంటే మమ్మీని తినిపిస్తారా అని అంటే సరే అని మా పెద్ద పాపనైతే నాకు తినిపిస్తుంది. నేను అక్కనే తినిపించాలిగా, నేను తినిపిద్దామా నీసో పెడతారా అని అంటే వచ్చి ఇక నాకు ఒకటైతే పెడుతుంది చూడండి.
నాసులో ఒకటి పెట్టింది పోయింది. ఇక ఇంకోటి పెట్టవా అని నేనేం పెట్టా, అయిపోతున్నాయి, పాప పెట్టట్లేదు కదా, పాప ఒకటే పెడుతుంది కదా నీకు, నేనేం పెట్టను అని అన్నది. సరేలే పెట్టకుంటే మధ్య అని సపరేకున్నా. అవి తిన్న తర్వాత అవి తిడ్డే అరిగేదాకా ఇట్లా కొట్టుకుంటారు బెడ్ మీద ఇద్దరాకం. ఇట్లా కొట్టుకున్న తర్వాత కాసేపు కొట్టుకొని మళ్ళీ ఆడుకొని మళ్ళీ అప్పుడు ఇక సపరేట్గానైతే పండుకుంటారు. ఇలా ఇట్లుంటుంది రచ్చ. నాకైతే రోజు ఒక హాఫ్ డేకే గిట్లుంది. ఇక పొద్దున్న దాకా ఉంటేనైతే ఇంకెట్లా నొప్పి లేస్తుందో ఏం కదా మీకే అర్థమైపోతుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఇదే బొబ్బ అయితే ఉంటుంది. మీరు కనుక నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకండి అబ్బా. ఇదైతే ఇక మా పిల్లల కోసం, మా పిల్లలది టార్చర్ వీడియోనైతే తీసాను. ఈ వీడియో ఇంతే. ఇంకా